హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టిఆర్కే. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, నాకు మన ఛానలే థింగ్స్, మనకి ఏదైతే ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనల ప్రకారమే మన వీడియో ఉండబోతుంది. మనం రివ్యూస్ ఇవ్వబోతున్నాము. సినిమాలు కానీ ఇంకేదైనా కానీ మన ఛానల్లో కంపల్సరీ వస్తూనే ఉంటవి వీడియోస్ అనేసి అప్పుడే చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. అయితే ఇప్పుడు కొత్తగా చూస్తున్న ప్రేక్షకులు అంటే మిత్రులు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తేనే మనం ఇక ముందు కూడా మంచి మంచి వీడియోలు చేస్తాము కాబట్టి. అయితే ఈరోజు మనము కూలీ మూవీ గురించి మీకు చెప్తాను నేను. అంటే మీరు రివ్యూ అనుకోవచ్చు, లేదంటే అందులో దాని గురించి ఇంకా ఏదైనా అనుకోవచ్చు. నేను మాత్రం ఆ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, అవి మీకు చెప్తాను అన్నమాట ఇప్పుడు. అయితే రజనీకాంత్ గారు రోజు రోజుకి తన చరిస్మా పెంచుకుంటూ వెళ్తున్నాడే కానీ తగ్గడం అయితే లేదు. ఈ సినిమా ద్వారా ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అనమాట. అయితే ఈ సినిమాల దాదాపుగా ఒక 4-5 హీరోస్ ఉన్నారు. అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ దగ్గరగా ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఒకే సినిమాలో చూపించాలనుకున్నప్పుడే ఆ డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారు. ఈ సినిమా సక్సెస్ అయింది నా దృష్టిలో. అయితే ఇప్పుడు కూలీ సినిమాల ఉన్న నాగార్జున గారు అయితే ఆయన నటన ఒక లెవెల్లో ఉందన్నమాట. ఆయన కింగ్ కంపల్సరీ, ఆయన కింగే కాబట్టి ఆ యాక్టింగ్ కూడా అదే లెవెల్లో ఉంది. కనకరాజు తన ద్వారా తీసుకువచ్చిండు ఆ యాక్టింగ్ని. మీరు ఈ సినిమా చూస్తే కానీ నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉందో మీకు తెలియదు, చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకొకటి, ఈ సినిమాల ఇంకొక నటుడు ఉన్నాడు మనకు, నయా విలన్ దొరికిండి ఇప్పుడు. ఆయన సౌబిన్. అతను ఒక మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నటుడు. తనను అయితే డైరెక్టరు మస్తు యూజ్ చేసుకున్నాడు. తన నటన సూపర్గా ఉంది. ఒక అమాయకుణ్ణి, అరే ఇలా అమాయకుణ్ణి అంటున్నారేంద్ర అన్న ఉంటుంది అనమాట. అంటే అంత లెవెల్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది. ఆ యాక్టింగ్ సూపర్. ఇంకా సౌబింది ఆ విలన్ హైలైట్. ఆయన యాక్టింగ్ సూపర్గా ఉంది. తనతో పాటు పూజా హెగ్డే కూడా నటించింది. ఆ పూజా హెగ్డే యాక్టింగ్ కూడా సూపర్ అనమాట. తనకును సౌబిన్ డ్యాన్స్ అయితే అదిరిపోయింది. వాళ్ళ డ్యాన్స్ వేరే లెవెల్ ఉంటుంది, చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు. అయితే రియల్ స్టార్ ఉపేంద్ర గారి గురించి చెప్పుకుందాము. అతను ఎప్పుడు రియల్ స్టారే. అతని యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. తను సినిమాలో మాత్రం ఒక చెప్తున్నా, ఆ సినిమాలో రజనీకాంత్ గారు ఒక లాడ్జీ నడుపుతూ ఉంటాడు అనమాట. దాని పేరు ఏంటంటే మ్యాన్సన్. ఆ లాడ్జిలో ఒక రూమ్ ఉంటుంది 114. ఆ 114లోనే ఉపేంద్ర గారు ఉంటారు. ఆయన ఎందుకు ఉంటాడు అనేది లాస్ట్కి తెలుస్తుంది. ఆ సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. తర్వాత సత్యరాజ్, శృతి హాసన్, వాళ్ళ యాక్టింగ్ సూపర్, ఒక లెవెల్లో ఉంది. చూస్తే ఎంజాయ్ ఉంటుంది, చూడండి, బాగుంటుంది అనమాట వాళ్ళ యాక్టింగ్. తర్వాత అమీర్ ఖాన్, హిందీ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఉన్నాడు కదా. అమీర్ ఖాన్ని ఏ విధంగా చూపించాలో, తనకు ఎప్పుడు తీసుకురావాలో, ఏ విధంగా అయితే ఇది చేయాలో అదే రకంగా తన క్యారెక్టర్ని కూడా తీసుకున్నాడు డైరెక్టరు. ఆ విధంగానే తన యాక్టింగ్, తన ఇది బాగుందన్నమాట. ఆ సినిమాలో సూపర్గా ఉంది. అయితే ఈ సినిమాలో మనం ప్లస్ మైనస్లు అవి చెప్పుకోవడానికి కాదు, కానీ ఇందులో మ్యూజిక్ సూపర్, ఒక లెవెల్లో ఉంది. అనిరుద్ మ్యూజిక్. ఇంకా సినిమా అనేది ఒక వ్యాపారానికి సంబంధించిన సినిమా. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, దీంట్లో కూడా అంటున్నా. అయితే ఆ సినిమాల క్యారెక్టర్స్ ఉంటాయి. డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ని తనను ఆ యాక్టింగ్ బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఇంకా తనకు ఏం అటాచ్ చేస్తే ఆ క్యారెక్టర్ ఇంకా ఎక్కువ పండిద్ది అన్న ఆలోచనలో నుంచే వాళ్ళు సిగరెట్లు కానీ, బీడీలు కానీ, డ్రింక్ చేయడం కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం మామూలు ప్రేక్షకులు మనం పోయి ఒక 2 గంటలు కూర్చొని ఎంజాయ్ చేసి రావాలి, అంతేగాని వాళ్ళు సిగరెట్ కాల్చిరని, వాళ్ళు మందు తాగిరనేసి, వాళ్ళు పిస్తోల్ పట్టుకొని కాల్చుకున్నారు అనేసి, వాళ్ళు ఫైటింగ్ చేసిరనేసి అవి మనము నిజ జీవితంలో ఉపయోగించామనుకో, అవన్నీ మన లైఫ్ ఖరాబ్ చేసేది తప్పించి
మనకు మంచి జరిగేదైతే ఏం లేదు అందులో. మన ఫ్యామిలీస్కి వచ్చేదైతే ఏం లేదు. అదొకటి మనం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సినిమాలు మనం చూడాలి. అంతేగాని ఇంకా వేరే రకంగా అయితే అనుకుంటే మాత్రం మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది అంతే. అయితే ఇందులో రజనీకాంత్ గారి కొత్తగా డ్యాన్సులు అయితే చెప్పనవసరం లేదు. ఆ డ్యాన్సులు ఎప్పటికీ ఆయన సూపర్ స్టైల్లో ఉంటాయి. అవి మనం చూస్తే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. అయితే ఇందులో కొత్తగా ట్రై చేసిర్రు, చాలా బాగుంది. అయితే సినిమా చాలా బాగుంది. కూలీ రజనీకాంత్ గారు కూలీగా పని చేసేదైతే ఎక్కడ చూడలే. కాకపోతే ఆయన కూలీలకు ఒక యూనియన్ నాయకుడు ఉంటాడు. సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంది. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతి సీను ఏం జరుగుతుంది అన్న ఇందులోనే ఉంటాం మనం. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరు మాత్రం.